జిల్లా కడియం మండలం కడిపిలంక గ్రామంలో ఒక వింత చోటు చేసుకుంది. గ్రామంలో వేంచేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారు నిన్న రాత్రి 8 గంటల సమయంలో కళ్ళు తెరిచి చూసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇదంతా అమ్మవారి అనుగ్రహం అని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఈ అమ్మవారిని దర్శించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మనం ఇప్పుడు కోనసీమ తూర్పుగోదావరి జిల్లా కడిపిలంక మండలం కడిపిలంక చింతలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ అమ్మవారు రాత్రి సుమారు 8:50 సమయానికి అమ్మవారి కళ్ళు తెరిచి చూశారని చెప్పేసి స్థానికులు అయితే చెప్పి ఉన్నారు. అయితే ఇక్కడికి ఆ సమయం నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి అవన్నీ కూడా మన ఆలయ లోపలికి వెళ్ళి భక్తులను అడిగి తెలుసుకుందాం. తెరిచారు, అందరం వచ్చి దర్శనం చేసుకుంటున్నాం. వచ్చి చూసిన తర్వాత అమ్మవారు చాలా ఉగ్రరూపంతో కనిపించారు. చూడడానికి కళ్ళు తెరిచి ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరిచినట్టు కనిపించారు. మేము వచ్చి చూసేసరికి 8:30, 9 ఆ టైంకి వచ్చి చూసాం. మేము చూసేటప్పటికి అమ్మవారు చాలా ఉగ్ర రూపంతో కళ్ళు ఇలా పెట్టి చూస్తున్నారు. మేము అందరూ చాలా సంతోషించి ఈ గుడి చాలా ప్రసిద్ధి చెందింది. ఎప్పటి నుంచో ఇక్కడ పూజా కార్యక్రమం చాలా ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. మేము చిన్నప్పటి నుంచి ఈ గుడి ఎప్పటి నుంచో మేము చూస్తూ ఉంటున్నాం. ఈ గుడి చాలా ప్రసిద్ధి చెందుద్ది. చాలా అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. మేము ఇప్పుడే 30 ఏళ్ళ నుంచి ఉన్నామండి ఊళ్ళోనే. ఇక్కడ పెళ్ళైన కాడ నుంచి ఇక్కడికి వస్తున్నామండి. గ్రామ దేవత, స్వచ్ఛమైన దేవత రాత్రి నుంచి కళ్ళు తెరిచింది. అందరూ చూడవలసిందిగా కోరుచున్నాము. ఇది కడిపిలంక అండి. మాది కడిపిలంక గ్రామం, కడియం మండలం. మాది కడిపిలంక మహాలక్ష్మి చింత అంటే మొత్తం కడియం మండలం మొత్తం అందరూ తెలిసింది. మీ మహాలక్ష్మి చింత చూస్తున్నారు కదా, పెద్ద చెట్టు, తరతరాల పేరుతో చాలా మహిమగల అమ్మవారిని ఈవిడి. రాత్రి 8:15 అమ్మవారు కళ్ళు తెరిచి చూడడం భక్తులు గమనించి అప్పటి నుండి కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ తాముగా తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చారండి, వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అందరినీ అనుగ్రహించి అందరినీ బాగా చూడాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది కడిపిలంక గ్రామం అండి. మహాలక్ష్మి అమ్మవారు పూర్వం ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఆవిడ తెలిసి ఈ గ్రామంలో ఉన్న ఎవరికీ తెలియదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో వైభవంగా ఆవిడ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉండారు. ఇంతకుముందు గ్రామంలో అమ్మవార్లు అంటే ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహించి ఎంతో వైభవంగా పేరు ప్రఖ్యాతులతో ఉండే అమ్మవారు మళ్ళీ పూర్వవైభవం వచ్చేలాగా మరింత మంది భక్తులు నన్ను సందర్శించుకోవాలనే ఆతృతతో ఆవిడ కళ్ళు తెరవడం చూడడం అనేది మా గ్రామానికి ఎంతో ఆనందదాయకం అండి. తప్పనిసరిగా అమ్మవారి కోసం ప్రజలందరూ దర్శనానికి రావడం కూడా మా గ్రామానికి ఎంతో ఆనందం. ఈ విగ్రహం చూడడం అనేది ఈ చుట్టుపక్కల ఎప్పుడు జరగనిది, కనివిని ఎరిగినది ఇదే మొట్టమొదటిసారి. భక్తులందరూ ఇంకా ఎవరైనా చూడాలనుకున్న వారు తప్పనిసరిగా వచ్చి దర్శించుకోవాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాం. మా ఊరి గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారు మా ఊరికి ప్రసిద్ధైన దేవత ఈ అమ్మవారు. ఈ అమ్మవారు రాత్రి 8:15 టైంలో కళ్ళు తెరిచి చూడడం జరిగింది. మా గ్రామ భక్త జనం అందరూ కూడా ఈ అమ్మవారి దర్శనాన్ని కోలాహలంగా దర్శించుకున్నారు. కానీ కార్తీక మాసం పర్వదినాన ఈ అమ్మవారు ఇలా దర్శన భాగ్యం గ్రామ ప్రజలకు ఇలా కలిగించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. చూసారండి. అయితే మేము 9ంటికి వచ్చాం. అమ్మవారు చూస్తుందని చెప్పి జనం ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చి చూస్తున్నారు. అయితే గుడి అయితే మాత్రం చాలా ఫేమస్. మా చిన్నప్పటి నుంచి కూడా ఉగాదికి కూడా జాతర గట్రా మంచి పెళ్ళంగా చేసి ఈ మధ్యలో ఒక 10 సంవత్సరాల నుంచి భోజనాలు సంతర్పణ గట్రా పెడుతున్నారు. చాలా ఇదిగా అమ్మవారు మంచి పెళ్ళంగా ఉందండి. రాత్రి నుంచి కూడా మాత్రం జనం చాలా పుల్లిగా వచ్చారు. తెల్లవారు ఖాళీ లేదు. నాకు 68 సంవత్సరాలు, మళ్ళీ ఎరగడం నా పేరు. నేను 68 సంవత్సరాలు నా వయసు. నేను సరిగ్గా ఇక్కడికి వచ్చినకండి ఎప్పుడు 15 సంవత్సరాలు కుర్రోడప్పుడు వచ్చానండి ఇక్కడికి. నేను ఎప్పుడు చూడలేదండి అలాగా. రాత్రి 8:30కే కళ్ళు అలా కాపాడేయండి నాకు. మళ్ళీ ఉదయం ఇంట్లో ఏమి లేదండి, అంతే. తెల్లవాళ్ళు చూశానండి. నేను అసలు నిద్రలేదండి. తెల్లవాళ్ళు ఏకజనం అండి. సుమారు ఒక 50-25 జనం, ఒక 50,000 జనం రావచ్చండి. తెల్లవాళ్ళు కదండి, మరి తెల్లవాళ్ళు వచ్చారు. ఇంకా జనాలకి ఇన్ఫర్మేషన్ అండి వస్తున్నారండి. ఇంకా జనాలు వస్తున్నారండి.
చాలా జనం వస్తున్నారండి, ఇంకా ఉండిపోయి ఇంకా వస్తారండి. న్యూస్ ఛానల్ కూడా వచ్చినట్టున్నారండి అందరూ. వచ్చారండి, టీవీ9 గట్రా వచ్చినాయండి. పళ్ళ సుబ్రహ్మణ్యం, మాది కడియపులంక గ్రామం. గతం పూర్వకాలం 1957లో ఈ అమ్మవారిని, మహాలక్ష్మి అమ్మవారిని పెద్దలందరూ కలిపి ఇక్కడ ఎవరికో కళ్ళలో కనిపించి ఈ ఏరియాలో అమ్మవారి పాలన, ఇక్కడ మహాలక్ష్మి అమ్మ చింత చెట్టు అంటారు. ఈ చెట్టుకి చాలా విశిష్టత ఉంది. 450 సంవత్సరాలు వయసు గల చెట్టు. అంటే చింత చెట్టు 1000 సంవత్సరాలు బతుకుద్ది. ఇలాంటి చింత చెట్లు ఏరియాలో, అంటే అప్పుడు గ్రామం అభివృద్ధిలో లేదు. అమ్మవారు వచ్చిన తర్వాత, ఇక్కడ కొలువైన తర్వాత ఈ గ్రామం చాలా అభివృద్ధి అయిందని, చాలా మహిమగల అమ్మవారు అని చెప్పి పెద్దలందరూ, మా పెద్దలందరూ కూడా మాకు చెప్పడం, అలాగే అమ్మవారిని కొలుచుకుంటూ అమ్మవారిని తీర్థం, ఎందుకంటే దీన్ని మేము ఉగాది రోజు చేస్తారు. ఇక్కడ ఉగాది రోజు చేయడం, తర్వాత ఎక్కడెక్కడి నుంచో కూడా జనాలు వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ అన్నసంతర్పణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఊరికే కాకుండా అప్పుడు రాత్రి ఏంటంటే ఆ మహిమగల అమ్మవారు నిదర్శనం చూపించడం కోసమో, లేకపోతే భక్తులకు ఒకసారి దర్శనం ఇవ్వాలనో అమ్మవారు కళ్ళు తెరిచి ఒక అరగంట పాటు జనాలందరినీ కూడా ఆశ్చర్యం గురి చేసేటట్టు అమ్మవారి నిదర్శనాన్ని చూపించడం కోసం, భక్తుల్ని మరి ఏ విధంగా మరి ఏం చేయాలన్నది వారు నిర్దేశించడం కోసం వచ్చారో, ఇదంతా కూడా నిన్న ఇది జరిగిన కాడి నుంచి ఇక్కడ ఈ 2 ఊర్ల గ్రామాలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ సోషల్ మీడియా బాగా ఇదైంది కనుక, నేను అక్కడ నిన్న ద్రాక్షారామాలో ఉన్నాం. ద్రాక్షారామాలో ఉంటే టెంపుల్లోకి ఇలా కడిపులంకలు ఇలా జరిగిందంట కదా అని చెప్పి చాలా మంది అక్కడ, అంటే మా ఊరి గురించి నా గురించి తెలియదు, ఆ సోషల్ మీడియాలో చూసి చాలా మంది అక్కడి నుంచి కూడా రాత్రి ఇక్కడికి వచ్చారు కొంతమంది. అంటే ఎక్కడెక్కడ అమ్మవారిని, అంటే ఇది దైవకమనే అనుకోవాలి. చాలా మహిమగల తల్లి ఇది అంతా కూడా. మరి అమ్మవారు ఇంకా మంచి మంచి పూజలు చేయించుకుంటూ ప్రజలందరినీ కూడా, ప్రకృతిని, దేశాన్ని కాపాడాలని అమ్మవారికి సేవలు అందరం కూడా మరి తరించుకుంటాం. అలాగే ఈ అమ్మవారికి అన్ని కూడా మంచి వాళ్ళ నుంచి అన్ని కూడా ఈ నైవేద్యాలన్నీ కూడా చూసుకుని, అవన్నీ కూడా చూసుకుని జాగ్రత్తగా మరి పెద్దలందరితో తీసుకుని అమ్మవారికి, భక్తులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా రావాలి, అమ్మవారిని దర్శించుకోవాలి. ఇలాంటివి ఎక్కడో అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో జరిగినందుకు ఇక్కడ ప్రజలందరూ కూడా మరి చాలా అమ్మవారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషపడుతూ మరి భక్తుల కోసం ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకి వచ్చే వాళ్ళకి ఈ తర్వాత భక్తులకి ప్రసాదాలు, తర్వాత ఏంటంటే మహిమగల తల్లికి చెట్టును, తర్వాత ఏంటంటే ఈ పక్క ప్రాంతం అంతా కూడా చెప్పడం. ఇక్కడంటే చాలా నమ్మకం అందరికీ కూడా. ప్రత్యేక పూజలు కూడా ఈ వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తారు. పూజలు ప్రతి శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన మహాలక్ష్మి అమ్మవారు వారికి అన్ని చేద్దామని అనుకుంటున్నారు.